She's not angel. She's a devil. థ్యాంక్సా? ఎందుకు పంపించుంటుంది? తన్నే అడుగు చూద్దాం. ఏనేంటి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా కాల్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఏంటి ఎస్ఐ గారు, అర్ధరాత్రి అమ్మాయిలకి కాల్ చేయకూడదని తెలీదా? అంటే నీకు మెసేజ్ చేసే అలవాటు ఉన్నట్టే నాకు కాల్ చేసే అలవాటు ఉందిలేండి. అంటే ఏ అమ్మాయి మెసేజ్ పెట్టినా ఇలాగే కాల్ చేస్తారా? అందరు అమ్మాయిలు నీలా మనసు దోచుకోలేరుగా. ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు చెప్పావు? చెప్పాలనిపించింది చెప్పాను. ఎందుకు చెప్పాలనిపించింది అని అడుగుతున్నాను. నేనిచ్చిన డ్రెస్ నచ్చిందా? నేను ఇంకా దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. అమ్మాయిలు అబద్ధాలు ఏమన్నా సిబ్లింగ్సా శ్వేత? ఎందుకు? ఏం లేదు, ఒకరిని విడిచి ఒకరు ఉండరు కదా, అందుకు. అంటే నేనిప్పుడు అబద్ధం చెప్తున్నానంటారా? మరి లేకపోతే నిజం అనుకుని నమ్మేయాలా? డ్రెస్ చూడకుండా ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మీకు నేను థ్యాంక్స్ చెప్పింది అందుకు కాదు. మరి నా పుట్టినరోజు గుర్తు పెట్టుకుని స్పెషల్ గా నాకు డ్రెస్ తీసుకొచ్చారు కదా, అంత స్పెషల్ గా తెచ్చిన మీకోసం ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకునే లోపే మీరు వెళ్ళిపోయారు. ఏం పర్లేదు శ్వేత, ఇప్పుడు మళ్ళీ రమ్మన్నా వస్తాను. ఇప్పుడా? ఎలా వస్తారు? ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది. ఏ టైంలో ఎందుకు వచ్చారు? నువ్వే కదా రమ్మన్నావు, అందుకే వచ్చేసా. ఏంటి వచ్చేది? నేనేదో మాట వరుస కంటే నిజంగానే వచ్చేస్తారా? కానీ నేనా మాటని సీరియస్ గా తీసుకున్నాను. అబ్బా ప్లీజ్ కార్తీక్ వెళ్ళు. బామ్మ చూస్తే నా పని అయిపోతుంది. ప్లీజ్ కార్తీక్ వెళ్ళు వెళ్ళు. శ్వేత, అమ్మ శ్వేత. వస్తున్నాను బామ్మ. బామ్మ వచ్చేసేలా ఉంది. వెళ్ళు 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 కార్తీక్. హలో హలో శ్వేత. ఇదంతా నా డ్రీమా? హలో, ఏంటి వెళ్ళు వెళ్ళు అంటున్నావు? నేను అక్కడ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకున్నావా? అదేం కాదు, పిల్లి గదిలోకి వస్తే తరిమేస్తున్నాను అంతే. గుడ్ నైట్, బాయ్. ఏ శ్వేత, బావగారు, ఇదిగోండి ప్రెసిడెంట్ గారు ఇచ్చిన డబ్బు. థ్యాంక్స్ అమ్మా. ఆదిత్య ఎక్కడున్నాడమ్మా? ఏదో పనుందని బయటికి వెళ్ళాడు బావగారు. బావగారు, లక్కీ ఆపరేషన్కి ఈ అమౌంట్ సరిపోదు కదా. డాక్టర్ గారు
40 లక్షల దాకా అవుతుంది అని చెప్పారు. నేను ఎంత ప్రయత్నించినా 3 లక్షల వరకే సర్దుబాటు అవుతుంది బావగారు. నువ్వేం కంగారు పడకు పద్మావతి. ఆపరేషన్ కోసమని నేను వేరే తెలిసిన వాళ్ళని అడిగి పెట్టాను. ఇంకో 2 రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది. అసలు ఆ దేవుడికి కొంచెం కూడా మనసు లేదు బావగారు. పాపం పసివాడు అనే జాలి కూడా లేకుండా అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేశాడు. మన తలరాత బాగోలేక దేవుణ్ణి అనటం ఎందుకమ్మా? లక్కీకి నేనుండగా ఏం కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంటి వారసుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా ఎలా ధైర్యంగా ఉండగలను? ఉండాలమ్మా, తప్పదు. పొరపాటున నీ బాధ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరిగింది ఏంటి అని ఆరాలు తీస్తారు. తప్పనిసరి నువ్వు నిజం చెప్పేస్తే అందరూ బాధపడతారు. వాళ్ళ సంతోషాన్ని పోగొట్టకుండా ఉండడానికైనా నీ బాధను గుండెల్లోనే దాచుకో. అంతకు మించి మనం చేయగలిగిందేం లేదు. మేనేజర్ గారు ఈ టైం కల్లా వచ్చేస్తానని చెప్పారు కదా, ఇంకా రావట్లేదేంటి? నమస్కారం సార్. నమస్కారం. మేనేజర్ గారు రండి, కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. సార్ ఒకసారి ల్యాండ్ డాక్యుమెంట్స్ తెప్పిస్తారా? వెరిఫై చేయాలి. అలాగేనండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి. యాండి కాఫీ తీసుకోండి. వారికి నమస్తే అమ్మా. తీసుకోండి. మహాలక్ష్మి, ఒకసారి మన పొలం కాగితాలు తీసుకునిరా. ఇప్పుడు అవెందుకండి? కొంచెం పని పడింది మహాలక్ష్మి. అవన్నీ తర్వాత చెప్తాలే గాని వెళ్ళి తీసుకురా. తాగండి సార్. ఇవ్వండి సార్ డాక్యుమెంట్లు. ఓకే సార్, అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇదిగోండి, మార్క్ పెట్టిన చోట సంతకాలు చేయండి. ప్రాసెస్ అవడానికి ఎంత టైం పడుతుందండి? నేను బ్యాంకుకి వెళ్ళగానే మీ ఫైల్ ఎంటర్ చేసేస్తాను సార్. వెంటనే పని అయిపోతుంది. అలాగేనండి. కొంచెం వీలైనంత తొందరగా పని పూర్తయ్యేలా చూడండి. ఇంటికి పిలిపించినందుకు తప్పుగా అనుకోకండి. తప్పలేదు. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం సార్. వస్తాను సార్. మంచిదండి. ఏంటండి, ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? అలాంటిదేం లేదు మహాలక్ష్మి. ఎప్పుడైనా అవసరం పడితే తీసుకోవడానికి మనకు కొంచెం ఐడియా ఉండాలి కదా.
అందుకని మన పొలం మీద ఎంతవరకు వస్తుందో కనుక్కోమని చెప్పడానికి రమ్మన్నాను. మరి అలా సంతకాలు చేశారేంటి? ఏంటి మహాలక్ష్మి, నువ్వు చిన్నపిల్లలా అడుగుతావు? సమయం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తానులే గాని నువ్వు వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసుకురా, వెళ్ళు. సరేనండి. పెద్దనాన్న, మనం ఈరోజు బయటికి వెళ్దామన్నావు కదా, వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లేదు నాన్నా? ఇప్పుడు మనం వెళ్ళబోయేది అక్కడికే. నువ్వు వెళ్ళి త్వరగా కారెక్కు. అలాగే. పద్మావతి, నేను వెళ్ళి వాడికి టెస్టులు చేయించి తీసుకొస్తాను. ఎవరైనా అడిగితే పార్క్కి వెళ్ళావని చెప్పు. అలాగే బావగారు. మంచినీళ్ళు తీసుకురమ్మని నేనెక్కడికెళ్లారు? బావగారు వెళ్ళిపోయారక్క. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఏదో ఫోన్ వస్తేనూ వెళ్ళిపోయారు. అసలేంటినా? నాకు 2 రోజులు చేయం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది? అబ్బబ్బా, ఏదో ఒకటి మాట్లాడకపోతే నా బుర్ర పాడైపోయేలా ఉంది. ఎవరితో మాట్లాడదాం? రమణ, లోడెత్తాలా సార్? కాదురా, నన్ను ఎత్తాలి. ఎత్తుతావా? అమ్మో, మిమ్మల్ని అయితే కష్టం సార్, అమ్మాయిని అయితే ఎత్తుతాను. ఎస్ఐ గారితో జోక్లా? తాడు తీస్తా, సైలెంట్గా ఉండు. చెప్పండి సార్. ఆ సంపత్ హత్య విషయంలో నాకు వాళ్ళ అనుచరుల మీద డౌట్ ఉందని చెప్పాను కదా, అందరిని ఎంక్వైరీ చేశారా? ఒక్క చంద్ర అనే వ్యక్తిని చేయలేదు సార్. ఎందుకు? వాడు హత్య జరిగిన రోజు నుంచి ఈ ఊళ్ళో లేడంట సార్. భయంతో పారిపోయి ఉంటాడు సార్, యాదవా. అందరికీ అలా ధైర్యం ఉండదు కదా సార్. మీరు వెంటనే వాడిని పట్టుకునే పనిలో ఉండండి. వాడు దొరికితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. పవన్, ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమ స్వరం. అమ్మాయి అదిరిపోయింది సార్. తన లవర్. హాయ్ కార్తిక్ గారు. హలో. ఏంటి అలా చూస్తున్నారు? మీ స్టేషన్కి అమ్మాయిలు రావడం ఎప్పుడు చూడలేదా? అంటే జనరల్గా స్టేషన్కి నేరస్తులు వస్తూ ఉంటారు. ఇలా సడన్ గా దేవతల మీరు వచ్చేసరికి షాక్ అయిపోయాను. స్టేషన్లో పోలీసులే అనుకున్నాను, కవులు కూడా ఉన్నారన్నమాట. మీరు ఒక్కసారి మా సార్కి ఓకే అని చెప్పి చూడండి మేడం. మీకోసం కాళిదాసే కాదు దేవదాస్ కూడా అయిపోతారు. ఏం అక్కర్లేదులేండి, మంచి ఇన్స్పెక్టర్గా ఉంటే చాలు. ఇదిగోండి, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్వేత.
మేడం మరి నాకు థ్యాంక్స్ మేడం. శ్వేత, ఈరోజు నీ బర్త్డేకి నా తరపున చిన్న గిఫ్ట్. వద్దండి, పెళ్లికి ముందు ఇలాంటి గిఫ్ట్స్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అయితే మన ఎంగేజ్మెంట్ కి పనికొస్తుంది, నీ దగ్గరే ఉంచు. ఇంకా నయ్యం, తాళిబొట్టు తీసుకొచ్చి పెళ్లిలో కడతాను ఉంచు అనలేదు. ఏం అక్కర్లేదు, మీ దగ్గరే ఉంచండి. ఓకే. అవును, బర్త్డే పార్టీ ఏం లేదా? ఏం కావాలంట తమరికి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆహా, మా అక్కని అడిగి చెప్తాను. సార్, మీ లవ్ సక్సెస్ సార్. నీకెలా తెలుసురా? అక్కనడిగి చెప్తానందంటే తనకే ఇష్టం అన్నట్టే కదా సార్. సార్, మీ లవ్ సక్సెస్ అయింది కదా. అయితే పెరోల్ మీద ఖైదీలను ఇంటికి పంపించినట్టు ప్రేమ సక్సెస్ మీద నన్ను పంపిస్తారా సార్? ప్లీజ్ సార్. నువ్వు కొట్టేసినోడి పర్స్ తిరిగి తెచ్చిస్తే అప్పుడు వదిలేస్తా జైల్లో. మనం రోజు ఇలాగే హాస్పిటల్కి వెళ్ళాలా? లేదు నాన్న, ఇంకో 2 రోజులు వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంచక్కా స్కూల్కు వెళ్ళిపోదు. ఏం పర్లేదు పెద్దనాన్న, నీతో ఇలా కారులో తిరగడం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎన్ని రోజులైనా వస్తాను. నిన్ను రోజు ఇలా కార్లో నాతో పాటు తీసుకెళ్లాలంటే నువ్వు నా కోసం ఓ పని చేయాలి. చేస్తావా మరి? ఓ, తప్పకుండా చేస్తాను. ఏం చేయాలి? మీ మమ్మీకి మనం హాస్పిటల్కి వెళ్ళామని చెప్పకుండా పార్క్కి వెళ్ళామని అబద్ధం చెప్పాలి. చెప్తావా? అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్పడం తప్పు కదా పెద్దనాన్న. తప్పే నాన్న, కానీ ఆ తప్పు వల్ల మనకు మంచి జరుగుతుందని తెలిసినప్పుడు ఆ పని చేయడం కరెక్టే అవుతుంది. సరేనా? అలాగే పెద్దనాన్న, నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను. సరే, దిగు. ఏంటి వైష్ణవ్ అలా చూస్తోంది? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం జరిగింది? మీతో కొంచెం మాట్లాడాలి బావగారు. అలాగేనమ్మా, ఫ్రెష్ అయ్యి వచ్చాక మాట్లాడతాను. కుదరదు. ఇప్పుడే మాట్లాడాలి, అది కూడా ఇక్కడే మాట్లాడాలి.
ఏంటి వైష్ణవి, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేను కోపంగా ఉండటం కాదక్కా, నన్ను కోపిష్టి దానిలా మీరే మారుస్తున్నారు. వైష్ణవి, ఏమంటున్నావు నువ్వు? వాళ్ళేం చేశారు ఇప్పుడు? మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా? మీరు ఎలాగూ ఏది పట్టించుకోరు, దేని గురించి మాట్లాడరు. కనీసం నన్నైనా మాట్లాడనిస్తారా? అక్క, మీరిప్పుడు అంతలా కోప్పడే అంత ఏం జరిగింది? అన్యాయం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది, అందుకే మాట్లాడుతున్నాను. ఇంతకీ నీకు జరిగిన అన్యాయం ఏంటి వైష్ణవి? నేను షాపు కొంటాను అంటే మీరేమన్నారు? నా దగ్గర డబ్బు లేదు అని చెప్పారు కదా. నా దగ్గర నిజంగానే లేవు కాబట్టి అలా అన్నానమ్మా. ఓ అవునా, ఒక్క నిమిషం. మరి ఈ డబ్బెక్కడిది? మీరు షాప్ కొంటానంటే డబ్బు లేవన్నది మీరు ఎక్కడ బాగుపడిపోతారో అన్న అసూయతో కాదు. మీకు ఆ డబ్బిస్తే లక్కీ ప్రాణాలు ఎక్కడ కాపాడలేనేమో అన్న భయంతో. గొప్పతనంలో బావగారు ఎప్పుడు ఆ ఎవరెస్ట్ శిఖరమే అక్క. కనీసం ఇప్పటి నుంచి అయినా ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. బావగారు, అమ్మా వైష్ణవి, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.